నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు మదన్ గుప్తా గారు ఉన్నారు. క్రితంసారి మనం యూపీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలపై మాట్లాడాము. దాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మదన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు యూపీలో కొంత మేరకు టచ్ చేసాం, కానీ నిజంగా తర్వాత వార్తలు కూడా వచ్చాయి. ఇంకొక విషయం కూడా టచ్ చేస్తాం మనం సార్. ఆర్ఎస్ఎస్ అవును, ఒకటి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యన తేడాలు ఉన్నాయనేటువంటిది ఒక అంశము. రెండవది యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కానీ, లేదంటే అమిత్ షా కానీ, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనేటువంటి అంశపైన రెండు అంశాలు యూపీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యన విభేదాలు వచ్చాయా, అందుకోసమే ఈ నిన్న వచ్చినటువంటి ఉత్తర్వులను మోడీ కొత్తగా చేశారా అనేటువంటిది ఒక అనుమానం వస్తుంది. దానిపైన మీ ఇప్పుడు కుటుంబం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ కుటుంబంలోని భాగాలు. దానికి ఏముంది, తల్లికి తండ్రికి మధ్య తల్లి తండ్రికి బిడ్డలకు ఏ చిన్న మనస్పర్ధలు రావచ్చు, ఒక మాట అనుకోవచ్చు, అంత మాత్రాన్ని వేరైపోయినా అనుకోవడానికి లేదు. అయితే ఇది పొలిటికల్ సినారియో కాబట్టి అందరూ ఏ విధంగా ఆలోచిస్తుంటారంటే, ఒక మాట వాళ్ళన్నా లేకపోతే ఒక మాట వీళ్ళన్నా దేనికో ముడిపెట్టి మాట్లాడుతుంటారు. అది సహజం, అది పాలిటిక్స్ కాబట్టి. అయితే చాలా మంచి అంటే మాకు విభేదాలు లేవు అని చెప్పడానికి బీజేపీ ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే ఏమిటంటే, ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ శాఖలకు కానీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు కానీ పోకూడదనే నిషేధం ఒకటి ఉండింది. దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేయడం ద్వారా మా మధ్య విభేదాలు లేవు అని చెప్పి ప్రజలకు తెలియజేయడం ఒకటి. రెండవది తెల్ల జెండా ఎగరేశారన్నమాట. అంటే మేము వీఆర్ డ్రాప్డ్ అని. సో ఈ రెండు మెసేజ్లు ఇద్దరికి వెళ్ళినాయి. బీజేపీ ఒకే కార్యంతో ప్రజలకి ఆర్ఎస్ఎస్కి మాకు మధ్య విభేదాలు లేవని చెప్పడంతో పాటుగా ఆర్ఎస్ఎస్కి మేము మీ వాళ్ళమే అని చెప్పేటటువంటి మార్గాన్ని ఎన్నుకుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్, తీసుకోవాల్సినటువంటి స్టెప్. ఈ సమయంలో బీజేపీ తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయం ఇది. ఇట్స్ అభినందనీయమైన నిర్ణయం. అండ్ ఇంకా రెండవ అంశానికి వస్తే, నాకు అనిపిస్తున్నటువంటి విషయం, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ యోగిని కార్నర్ చేయదు. ఎందుకనంటే అది ఆత్మహత్య సదృశమైనటువంటి పని. ఒకవేళ యోగిని కానీ టచ్ చేస్తే అది యూపీలో టచ్ చేస్తే ఢిల్లీలో భూకంపం వస్తుంది. ఖచ్చితంగా. కారణం ఏంటంటే, మోడీ తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు యోగి ఒక్కడే దేశవ్యాప్తంగా. ఎక్కడో యూపీ ఒక్కటే కాకుండా దేశవ్యాప్తంగా యోగికి ఆ చరిష్మా ఉంది. సో మోడీ తర్వాత ఎవరు అనుకుంటే ఖచ్చితంగా రెండవ ప్లేస్లో యోగియే ఉంటాడు. ఈ విషయాన్ని కూడా మనం పోయినసారి చర్చలో మనం చర్చించుకున్నాం. అయితే తాత్కాలికంగా ఇప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆశలు ఉంటాయి, అందరికీ ఆశలు ఉంటాయి. అయితే యోగి గారికి వచ్చినటువంటి ఇంకొక పెద్ద, దాన్ని లోపం అనొచ్చు లేదా దాన్ని గొప్ప విషయం కూడా కావచ్చు, ఆయన ఎవరిని విరోధులుగా భావించాడు. అండ్ ఇన్ ఎడిషన్ ఆయన గ్రూపులు కట్టేటటువంటి అలవాటు లేదు. బికాస్ హీఈస్ నాట్ ద పొలిటీషియన్. ఆయన హీఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్.
ఈజ్ నాట్ పొలిటీషియన్. దానికి ఒక మాట చెప్పాము, ఆయన మఠాధిపతి కానీ ముఠాధిపతి కాదు. ఒకవేళ ఏదైనా ఆయనకి చికాకు ఎత్తుంది అనుకోండి, మోడీ లాగే చెప్తాడు, ఏది నాకేముంది ఇంకా మోడీ నేను సంచేసుకొని వెళ్ళిపోతాను సన్యాసినే అన్నాడు. ఈయనకి సంచేసుకొని కూడా పోవాల్సిన పని లేదు, గోరఖ్పూర్ పక్కనే. సో అటువంటి అండ్ మొన్న జరిగినటువంటి ఇదిలో కూడా ఇప్పుడు 10 ప్లేసెస్లో ఉప ఎన్నికలు ఉన్నాయి. ఉప ఎన్నికలకి మీరు జాగ్రత్తగా కానీ యూపీ పాలిటిక్స్ని గమనిస్తే ఉప ముఖ్యమంత్రులను ఇద్దరిని ఏ బాధ్యత అప్పగించాల మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్కి వాళ్ళిద్దరిని ఆహ్వానించాలి. ఒకరు ఢిల్లీలో ఉన్నారు, మోడీ గారు పిలిచి మాట్లాడారు. దాని అర్థం ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరించి పంపించారు. గంట మాట్లాడారు మోడీ గారు. సో జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన ఇది చేయకండి అని చెప్పి గట్టిగా హెచ్చరించి పంపించారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కారణం ఏమిటంటే ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు వాళ్ళకి అటు తక్కువ సంఖ్యాబలం ఉంది, అంటే ప్రభుత్వాన్ని సొంతంగా ఇది చేయగలిగినటువంటి బలం లేదు, ఎవరో ఒకరి బలాన్ని తీసుకోవాల్సిందే. సో ఇటువంటి సమయంలో యూపీ లాంటి ప్రధానమైన ఇట్స్ ఏ హార్ట్, ఎందుకంటే అత్యధికమైనటువంటి ఎంపీలని పార్లమెంట్కి పంపించేది యూపీ. సో యూపీని మళ్ళా చేతుల్లోకి తీసుకోకపోతే అది బీజేపీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అండ్ ఈ 10 ఉప ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఒక్కొక్క అసెంబ్లీకి ముగ్గురు మంత్రుల్ని అలాట్ చేశాడు. వీళ్ళిద్దరు మాత్రం నాతోటే ఉంటారని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకు నొప్పి కలగకుండా. సో అండ్ మొన్న కోర్టు తీర్పు రావడము అది ఒక అంటే మోడీకి బీజేపీకి దెబ్బ అనుకుంటున్నారు కానీ కోర్టు మీద ఎంత వ్యతిరేక పవనాలు వీస్తాయి అనేది కోర్టుకు అర్థం కావడంలే. కన్వర్ యాత్ర విషయంలో ఇప్పుడు మనం చాలా వీడియోలు చూసాం, ఉమ్మేయడము, ఉచ్చబోయడము, అసలు మోరీలలో పండ్లను కడగడం ఎంత నీచమైనటువంటి ఇదో మనం చూసాం. మరి పవిత్రంగా వాళ్ళు ఇది తీసుకొని వెళ్తున్నప్పుడు కావడి యాత్ర దాదాపు 2 కోట్ల మంది ఈ యాత్ర చేస్తారు. 2 కోట్ల మంది యాత్ర చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు మీకు అక్కర్లేదా? అది కాకుండా ప్రొప్రైటర్ అసలు నీ పేరు దాచుకోవాల్సిన అవసరం ఏమిటి? అవును, FSS నిబంధనలు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నిబంధనల ప్రకారము నువ్వు లైసెన్స్ అక్కడ పైన చూపించాలా. అవును, చూపించాలా. ఎవరి పేరు మీద లైసెన్స్ ఉంది, ఏంటి, దానికి ఎప్పటిదాకా ఉందని. ఇప్పుడు అదే మీరు అన్నట్టు కోర్టు మాట చెప్పారు కాబట్టి, నిన్న కోర్టులో ఉన్నటువంటి ఒక ధర్మాసనం ఉన్నటువంటి జడ్జి గారు ఒక మాట మాట్లాడుతూ, నేను కేరళలో ఉన్నప్పుడు అక్కడ ముస్లిం హోటల్స్కి వెళ్ళినా అక్కడ వెజిటేరియన్ చాలా బాగా చేసిర్రు అనేటువంటి మాట ఎట్లా ఆయన ఒక వకాలత పుచ్చుకుంటారు? అసలు నేను ఇంకొక విషయం, కోర్టు ఎట్లా తయారైంది అని అంటే ఒక వర్గానికి కొమ్ము కాసేటటువంటి ఇదిగా తయారైంది. అవును, అంటే ఒక వర్గానికి కొమ్ము కాయడం అని అంటే వీళ్ళకు పర్టికులర్గా వీళ్ళ కోసం అని కాదు. అవును, ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియా ఓరియంటెడ్. అసలు నాకు ఒక అర్థం కాని విషయం అండి, వీళ్ళు న్యాయం, ధర్మం ఇవన్నీ మాట్లాడతారు. ఒక పార్టీ ఓరియంటేషన్తో నువ్వు పోయి న్యాయస్థానంలో న్యాయాధికారిగా కూర్చున్నప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టి నువ్వు న్యాయం చెప్తున్నావా? చెప్పగలుగుతారా? ఏదో ఒక దశలో అది బయటకు వస్తుంది కదా, వచ్చినాయిగా. ఇప్పుడు నీకు రాహుల్ గాంధీకి
హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వలేదా? అవును. ఆమె గుజరాత్లో ఆమె మీద అరెస్ట్ వారెంట్ ఇస్తే రాత్రికి రాత్రి బెంచ్లో కూర్చొని ధర్మాసనం దాన్ని తోసిపుచ్చలేదా? అవును. అండ్ ఈమె మన బీజేపీ నూపూర్ శర్మ కేసులో ఎంత డెరిగేటివ్గా మాట్లాడారు. అవును. ఇది కోర్టుకు శోభిస్తుందా? అవును. అసలు ఏం ఆలోచిస్తున్నారు? నీకు అది న్యాయస్థానం అని ఎట్లా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ బెయిల్ ఇవ్వడం అసలు ఇప్పుడు ఒక నేరస్తుడిగా అభియోగం మోపబడి ఉంది, నిందితుడు అతను నిర్ధారణ కాకపోవచ్చు, కానీ అతను ఇదైనటువంటి కేసులో బెయిల్ అనే దానికి అవకాశమే లేదు. అటువంటి దానిలో నువ్వు పొలిటికల్గా ప్రచారం చేసుకునే దానికి ఎట్లా బెయిల్ ఇస్తావు? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, పొలిటికల్ రాజకీయ నేతల్లో కూడా ఒత్తిడి గ్రూప్ ఒకటి ఉన్నది, అది అర్థమవుతుంది కదా. అది ఒత్తిడి గ్రూపో లేకపోతే మూటలు అందించే గ్రూపో తెలియదు మనకి. అండ్ ఈయన లల్లు ప్రసాద్ యాదవ్, ఆయన ఆరోగ్యం బాగలేదని నువ్వు బెయిల్ ఇచ్చావు. ఇది శుభ్రంగా ఆయన తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నాడు. ఎప్పుడు బాగుపడుతుంది న్యాయ వ్యవస్థ? ఇప్పుడు మనం దీన్ని న్యాయ వ్యవస్థ అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడాల్సి వస్తుంది. అనేకమైన అనుమానాలు అయితే అందరికీ వస్తున్నాయి. అనుమానాలే ఉంది. ఇప్పుడు క్లియర్గా మీకు ఇంకొక విషయం చెప్తాను నేనండి. ఇప్పుడు యూపీలో కదా పనిచేసి వచ్చారు ఇప్పుడు ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్. ఎవ్వరు ఆ బెంచ్లో అతను ఒక క్రిమినల్ పొలిటీషియన్ ఉన్నాడు కదా, అతని మీద నాకు పేరు గుర్తు రావట్లేదు, అజమ్ గోరీ. అతనికి బెయిల్ ఇవ్వడానికి ఎవరు సిద్ధపడలే, ఈయన ఇచ్చి వచ్చాడు. అజమ్ గోరీ సమాజ్వాదీ పార్టీ నాయకుడు. మరి ఏం చెప్తాము? నీకు పాలిటిక్స్ లేవు అని చెప్పడానికి లేనే లేదు. అంతే. కాంగ్రెస్ నిర్ద్వందంగా ప్రకటించింది పాలించేది వాళ్ళైనా సిస్టమ్ మాదే అని. కనబడుతున్నది. అదే జరుగుతుంది. మనం మొదట్లో మాట్లాడుకున్నప్పుడు మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యంలో ఇది ఒకటి పెద్ద వైఫల్యం. నిజంగా వాళ్ళు మంచితనంతో ఇట్లా ఉండకూడదు అనుకోవచ్చు, కానీ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని మాత్రం అంచనా వేయలేక దేశం నష్టపోతుంది. దేశంలోకి నువ్వు ఎటువంటి అంటే మెసేజ్ని పంపిస్తున్నావు? అంతే. ఇట్స్ వెరీ బ్యాడ్ మెసేజ్. అంతే. నీ ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకోవడంలో విఫలమయ్యారంటే మీ వైఫల్యమే కదా. నీకు ఈకో సిస్టమ్ ఉన్నా లేకపోయినా ఏ వ్యవస్థ ఎట్లా పనిచేయాలనో అట్లా పనిచేస్తే ప్రాబ్లం ఏం లేదు. నువ్వు నీ మీద ఒత్తిడి లేకుండా ఉంటే నువ్వు బాగా పని చేస్తావు అని అనుకున్నావు అనుకో, నీ మీద ఒత్తిడి ఏం చేయడం లేదుగా. కానీ నీ ప్రవర్తన ఏమిటి? నువ్వేమన్నా ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ డబ్బులే కదా నువ్వు జీతంగా తీసుకుంటున్నావు. నువ్వు ఒక ఉద్యోగివే తప్ప యు ఆర్ నాట్ ఎ లీడర్ ఆర్ పొలిటీషియన్. ఆయన ఒప్పుకున్నాడు కూడా కదా. మరి ఒక లీడర్ లాగా ఒక పొలిటీషియన్ లాగా నువ్వు ప్రవర్తిస్తుంటే ఎవడు దాన్ని ఇది చేయాలా? చాలా సమస్యలు ఉన్నాయండి, కానీ ఆ సమస్యలు ఎప్పుడు తీరుతాయో ఎలా తీరుతాయో తెలియదు. కానీ బట్ దిస్ ఈజ్ ద ప్రజెంట్ సినారియో. అయితే ఒక్క విషయం నేను అంటే కొంచెం టాపిక్ డైవర్ట్ అయింది. అది కూడా ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చినట్టే కదా కోర్టులకు సంబంధించి. ఇప్పుడు ఈ యోగికి సంబంధించినంత వరకు నా అంచనా, యోగికి విరుద్ధమైనటువంటి డెసిషను ప్రభుత్వం తీసుకుంటుంది అంటే బీజేపీ తీసుకుంటుంది అనేది అనుకోను నేను. అండ్ దానికి ఇంకొక ఇదే గుడ్ సైన్ ఏమిటనంటే ఆర్ఎస్ఎస్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తున్నది కూడా అదే.
ఇది మంచివాడిని తీసుకురావాలనే కదా ఆర్ఎస్ఎస్. అండ్ ఈ మధ్య ఇంకొకటి చూస్తున్నాను నేను, అది వాళ్ళు ఏదో చెప్తే ఇప్పుడు మాకు సంఘలో మామూలుగా చాలా సహజంగా, సంఘనే కాదు మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ఇట్స్ ఎ వెరీ క్వైట్ కామన్ ఫినామినా. మనిషి భగవంతుడిగా మారడం, మనిషి మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం, ఇది చాలా క్వైట్ ఫినామినా. అది సంఘలో చాలా తరచుగా మాట్లాడుతుంటారు, ఎక్కడైనా మాట్లాడుతుంటారు. అండ్ సనాతన ధర్మంలో ఉండే ప్రతి వాళ్ళకి అది చాలా సహజమైన విషయం. దాన్ని తీసుకొని మోడీకి ముడిపెట్టి వార్తలు రాయడం, వీళ్ళకి ఏది దొరకకూడదు అనమాట. ఏది ఇప్పుడు రామ అన్న బూతులాగా అనిపిస్తుంది వాళ్ళకి. దానికి చేసేసారు రాముడి మీద ఈ దేశంలో ఇన్ని విమర్శలా ఇప్పటిదాకా అసలు. అందుకే మరి నువ్వు రామ అంటే ఆడికి బూతుగా వినిపిస్తే విమర్శలే చేస్తారు వాళ్ళు. సో ఇది పరిస్థితి, ప్రజెంట్ సినారియో. ఇవి ఇప్పుడు ఇది ఈ రోజు వచ్చింది కాదు సతీష్ గారు. ఇది వీళ్ళ పితామహుడు నెహ్రూ దగ్గర నుంచి వస్తున్నటువంటి వారసత్వం ఇది. ఓకే, ఇది నెహ్రూ గారు ఏం తక్కువ తినలా. ఇప్పుడు పెద్దోళ్ళు అంటుంటారు, తల్లి ఒడ్డును వేస్తే బిడ్డ, తల్లి చేలో వేస్తే బిడ్డ గట్టున వేస్తుందా అని. సో వాడు చేలో వేసాడు నెహ్రూ. నెహ్రూ కూడా చేలో వేసాడు. మీరు మొట్టమొదటి స్కామ్ ఏందో తెలుసా మీకు? మొట్టమొదటి స్కామ్ జీప్స్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో జరిగింది? నెహ్రూ గారి హయాంలోనే కదా. అండ్ మీనన్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు నెహ్రూకి. కృష్ణ మీనన్ కేరళ. కృష్ణ మీనన్ కేంద్ర మంత్రిగా కూడా చేశారు, మన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. వాడి వల్ల కదా మొత్తం దేశం సర్వనాశనం అయింది, వీళ్ళిద్దరి వల్ల. కృష్ణ మీనన్ నెహ్రూ వల్ల. ఎట్లా అంటారు? మీకు మొత్తం సైన్యానికి ఉండే బడ్జెట్ తగ్గించేశారు. 1962 వారప్పుడు మన సైన్యానికి మంచులో ఫైట్ చేయడానికి కావలసినటువంటి షూస్ కూడా లేకుండా ఫైట్ చేశారు మనోళ్ళు. తెలుసా మీకు? 62 చైనా యుద్ధం 1962. అసలు మొన్న చైనా ఈ రోజుకి భయపడే ఏకైక దేశం ఏదైనా భారతదేశం. మన వాళ్ళు ఓడిపోవడానికి కారణం వాళ్ళకు సరి అయినటువంటి అమ్యునిషన్ ఇవ్వలేకపోవడం, బడ్జెట్ లేకపోవడం. ప్రతిదానికి వీడు తాగుపోతాడు. కృష్ణమేనన్ డ్రగ్ అడిక్ట్ సార్. ప్రూవ్డ్ అంటే ఐ విల్ గివ్ యూ ద కాంగ్రెస్ నేతలు రాసినటువంటి పుస్తకాల్లో ఉండే ఇవి మీకు ఇస్తా. ఓకే, ఫస్ట్ యుఎస్ అంబాసిడర్గా ఉన్నాడు, తర్వాత చైనా అంబాసిడర్గా ఏడ్చాడు ఈయన. ఆ టైంలోనే టిబెట్ని చైనా కబ్జా చేసింది. ఒక ఫైల్ ఇక్కడి నుంచి పంపిస్తే ఒక చిన్న పదాన్ని మార్చారు వాళ్ళు. అక్కడ సావర్నిటీ అనే పదం పెడితే సృజనిటీ అనే పదాన్ని, సావర్నిటీ అనే పదాన్ని తీసి సృజనిటీ అనే పదాన్ని పెట్టారు. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం, సృజనిటీ అని అంటే దాన్ని ఏమంటారంటే ఆధిపత్యం. ఓకే, చైనా ఆధిపత్యం, టిబెట్ పైన చైనా ఆధిపత్యం. సో టిబెట్ సావర్నిటీ కాస్త చైనా సృజనిటీ అయింది.
అంతెందుకండి, ఎక్కడికో పోతున్నారు. హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెవన్లో వచ్చినప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని తిరగలా. అవును. అండ్ టిబెట్ యుద్ధం అప్పుడు ఏం జరిగిందో తెలుసా? టిబెట్ని ఆక్యుపై చేయడానికి చైనా సైన్యం వెళుతుంటే చైనా సైన్యానికి బియ్యం పంపించాం మనం. భారతదేశం 3000 టన్నులు. ఇది పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. అది మన మిత్ర దేశము, వాళ్ళ ఆకలితో మాడుతుంటే మనం ఎట్ట గమ్ముకుంటామని అన్నాడు నెహ్రూ. సో పరోక్షంగా టిబెట్ ఆక్రమణకు గురి కావడానికి నెహ్రూ కారణం అంటారు. ఖచ్చితంగా. పరోక్షంగా, ఇది ప్రత్యక్షంగా. మీరు పరోక్షంగానే బలాన్ని వాడాల్సిన పనేలా. అసలు నువ్వెందుకు ప్రశ్నించలా? టిబెట్ని ఆక్యుపై చేస్తుంటే నీకు మిత్రదేశమే కదా. నువ్వు హిందీ చీనీ బాయ్ బాయ్ కదా. హిందీ చీనీ బాబోయ్ తర్వాత 62లో వాళ్ళు మన కైలాష్ మానస్ సరోవరు వీటిలన్నింటినీ ఆశ్రయించి వీటిని కబ్జా చేస్తే నీకు చేతగాక గమ్ముగా కూర్చున్నావు. పైగా పార్లమెంట్లో ఏమని మాట్లాడతాడో తెలుసా శ్రీవారు? అక్కడ ఒక్క చిన్న మొలక కూడా మొలవదు, అటువంటి దాని గురించి ఎందుకండి ఇంత రాద్ధాంతం అని అన్నాడు. పార్లమెంట్ మహావీర్ త్యాగి అని ఒక పార్లమెంట్ మెంబరు, మీ తల మీద కూడా ఒక్క ఎంట్రుకు మొలవదు, దేశపై చైనాకి ఇవ్వండి అని అన్నాడు. పార్లమెంట్లోనే దిస్ వాజ్ రికార్డెడ్. చాలామంది ఏం చెప్తారంటే ఈ బాధతోనే నెహ్రూ చచ్చిపోయాడని చెప్తారు, కానీ ఈ బాధతో కాదు. అఫ్కోర్స్ కొన్ని రోగ కారణాల వల్ల అనేది. వయసు కూడా పెద్దదే కదా అప్పటికి. వయసు కూడా పెద్దదే, కానీ చనిపోయిన కారణం మాత్రం ఒక మెడికల్ గ్రౌండ్. ఓకే. సో ఇన్ని ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు సతీష్ గారు? అసలు నెహ్రూని ప్రధాని ఎట్లా చేశారండి? నెహ్రూ ప్రధాని ఎట్లా అయ్యాడు? నీకు 1946లో కాంగ్రెస్ కార్యకారిణి మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ కార్యకారిణి మీటింగ్లో నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరు నిలబడ్డారు అధ్యక్ష పదవికి. సర్దార్ వల్లభాయ్ మొత్తం 14 ఓట్లు ఉండేది. 14 ఓట్లలో 13 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చినాయి, ఒక్క ఓటు నెహ్రూకి వచ్చింది. ఎవడు అధ్యక్షుడు కావాలా? ఎవడైతే అధ్యక్షుడు అవుతాడో వాడు దేశ ప్రధాని అవుతాడు. అవును. ఎవరు కావాలా అధ్యక్షుడు? సర్దార్ పటేల్. ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది మార్పు? ఎవరు దాని వెనక ఉన్నారు? అవునా కదా? ఇప్పుడు నీకు ఒక ట్రూ పేట్రియాట్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెహ్రూ ట్రూ పేట్రియాట్ కాదా? ఆంగ్లేయులు పండినటువంటి పన్నాగం ఇది. ఆంగ్లేయులకి తమ తర్వాత తమవాడే అక్కడ ఉండాల. కాంగ్రెసీల్లో తమవాడు ఎవడున్నాడు అంటే పుట్టక భారత పుట్టకే, కానీ బుద్ధి ఆంగ్లేయుల బుద్ధి. కోలనైజ్డ్ పర్సనాలిటీ ఎవరున్నాడు? భారతీయుల్లో ఆంగ్లేయుల్ని ఎత్తుక్కున్నారు వాళ్ళు. ఒక ఆంగ్లేయుడిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు అంతే. ఇట్స్ సరేనండి, ఓకే. మనం దాన్ని కొంచెం ఒక్క సెకండ్ అట్ట పక్కన పెట్టి 1946లో ఆయన ప్రధానిగా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేశాడు కదా. అప్పుడు ఎవరు ఈ దేశానికి లార్డ్ వైస్రాయ్ అండ్ బ్రిటిష్ రాణి. ఈయన ఏమని
ప్రతిజ్ఞ చేస్తుంటాడు? చెప్పండి నాకు. చేసి ఉండొచ్చు, చెప్పండి. భారతదేశ సార్వభౌమాధికారం అప్పటికైతే లేదు 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 46లో అయితే లేదు. కానీ అప్పటికే అక్కడ నేతాజీ భారతదేశ ప్రధానిగా ప్రకటించబడి ఉన్నారు. ప్రకటించుకున్నారు. అది గుర్తించబడలేదు. ప్రకటించుకున్నారు, గుర్తించబడలేదు. అవును. సో ఎవరు ఇప్పుడు ఈయన ఏమని ప్రమాణం చేస్తుంటాడు? నేను ఫాలో అవ్వలేదు. నేను రాణి గారి ఆంగ్లేయ ప్రభుత్వానికి నేను సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను, వాళ్ళ పాలసీస్ని నేను పాటిస్తాను, రాణి గారికి నేను ఎప్పుడు ఇదిగానే ఉంటాననే కదా చేస్తాడు. చెయ్యాలా? అవును, ఒబీడియంట్ టు బ్రిటిష్ అట్లా చేసి ఉంటారు. అయితే అట్లా చేస్తుంటాడు. మరి అట్లా చేసిన వ్యక్తి సరే, అదే ఓకే. దాని తర్వాత 3 ఏళ్ళు ఈ దేశాన్ని వైస్రాయ్ ఎవరు? స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత, స్వాతంత్ర్యం అని నేను అనలే కానీ నేను అధికార బదిలీ అంట. వాళ్ళు రాసింది కూడా అదే, అధికార బదిలీ అనే, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో ఎవరు దీన్ని పరిపాలించారు? 3 సంవత్సరాలు వైస్రాయ్ ఉన్నాడు ఇక్కడ. లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్, లేడీ మౌంట్ బాటన్ భార్యని వీడికి ఎరగా వేసి కదా పాకిస్తాన్ని జీల్చిందే. పెద్ద ఆరోపణ అండి. చరిత్ర చెప్తున్న సత్యం. ఒకసారి పోయి గూగుల్లో కొట్టండి, ఎన్ని ఫోటోలు వస్తాయో. పెద్ద ఆరోపణ కాదు సార్, ఇట్ ఈస్ ట్రూ. అటు జిన్నాని గీరారు, ఇటు నెహ్రూని గీరారు. దేశ విభజన కోసం. ఎందుకు? ఇప్పుడు దేశ విభజనకు ముందు గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? ఏం చెప్పండి నాకు స్టేట్మెంట్? నా శవం మీదనే భారతదేశం 2 ముక్కలు కావాలా. బాగా ఫేమస్ స్టేట్మెంట్ ఇది. ఆయన శవము గాల 2 ముక్కలు అయింది. కారణం మరి ఎందుకు అడ్డుకోలేకపోయారు? గాంధీ చెప్తే అందరూ ఎవరు అడుగుతారు? అప్పుడుకున్న హిందూ మహాసభను నిర్వీర్యం చేశారు. అండ్ అప్పుడు కాస్త పేట్రియాటిక్ ఇది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోళ్ళు ముయించారు. నోరు ముయ్యని నాయకుల్ని చంపేస్తున్నారు. వీళ్ళ వాళ్ళ అనేది కాదు, చచ్చిపోయారా లేదా? జనసంఘ్ ఈయన్ని ఎవరు చంపారు? శ్యామప్రసాద్ ముఖర్జీ తర్వాత కదా ఎవరు? స్వతంత్రం వచ్చిన తర్వాత సంగతే నేను చెప్తుంది. ఎవరు? కాశ్మీర్ ప్రత్యేక దేశంలో ఉన్నాడు కాబట్టి కాశ్మీర్ వాళ్ళు చంపింది. కాశ్మీరు సరే, ప్రధానో అధ్యక్షుడో లేకపోతే ఎవడో ముఖ్యమంత్రి ఎవడండి? ఫరూక్ అబ్దుల్లా. ఆయన నెహ్రూ గారికి అత్యంత సన్నిహితమైన మిత్రుడా కాదా? మరి ఎట్లా జరుగుంటుంది? నేను మీకు కొన్ని పత్రికా విలేకరులు అత్యంత సన్నిహితులైనటువంటి, ఇది నెహ్రూ గారికి కాంగ్రెస్కి అత్యంత సన్నిహితులైన పత్రికా విలేకరులు రాసినటువంటి కొన్ని పుస్తకాల నుంచి కొన్ని కొటేషన్స్ ఇస్తాను మీకు. అంటే జరిగిన విషయాలు. ఆయన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఈ వార్త తెలిసింది నెహ్రూ గారికి, ఏది శ్యామప్రసాద్ ముఖర్జీ ఇట్లా చనిపోయారు అని. వార్త తెలిస్తే చాలా కూల్గా నవ్వుకున్నాడు. ఇదే పక్కన ఉన్నటువంటి ఆయన పేరు విలేకరి, ఆయన ఫేమస్, ఆయన బుక్స్ నేను ఇస్తాను మీకు. అది దీన్ని ఏమంటారు? సరే, ఓకే. సోమనాథ మందిరానికి ఎవరు అడ్డుపడ్డారండి? మా డబ్బుతో మేము కట్టించుకుంటామంటే కూడా అడ్డుపడ్డాడు మహానుభావుడు. అవును, బాబు రాజేంద్ర ప్రసాద్ని నువ్వు వెళ్ళడానికి లేదని మాట్లాడాడు. అవును. రామ మందిరానికి ఎవరు అడ్డుపడ్డాడు?
కేకే నాయర్ పేరు ఎప్పుడైనా విన్నారా? అవును, కేకే నాయర్. విన్నాను. కేకే నాయరు తర్వాత బీజేపీలో చేరి గెలిచాడు ఆ ఏరియా నుంచి. ఆ ఏరియా డిఎంగా ఉండాడు ఆయన. ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే నది బట్ కలెక్టర్. ఆయన వ్యతిరేకించాడు అక్కడ ఉండే విగ్రహాలని తీయడానికి. ఆయన వల్లనే అయోధ్య ఇంకా. సో ఇప్పుడు నేను ఇప్పుడు మీకు అర్థమైందా? తల్లి చేలో మేస్తే పిల్లట గట్టును మేస్తుంది. వాళ్ళ వ్యతిరేకతే ఈ రోజుకి మన ఇప్పుడు తల్లి కాకపోవచ్చు కానీ మనవడు ముది మనవడు అంతే. అదే వారసత్వం. ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు అసలు. ఇంకొక మాట చెప్తాను నేనండి. ఇది 1923లో జరిగిన ఇన్సిడెంట్. నాబా అని అక్కడ రైతుల ఆందోళన జరుగుతుండింది బ్రిటిష్ టైంలో. ఓకే. వీళ్ళు మామూలుగా ఏం మాట్లాడతారు, ఇది మన రాహులుడు పంజాబ్లో జరిగినటువంటి కాదు ఈయన సావర్కర్ గారి గురించి, వీర సావర్కర్ గురించి ఏం మాట్లాడతాడు? ఐఎమ్ నాట్ సావర్కర్, ఐఎమ్ గాంధీ. గాంధీ కాదు, నెహ్రూని తీసుకుపోయి లోపలేశారు రైతు ఉద్యమంలో. ఆ రైతు ఉద్యమంలో అక్కడికి వెళ్తే లోపలేశారు. నాబా జైలు ఇప్పటికీ ఉంది. మీరు గూగుల్లో కొడితే నాబా జైలు ఎట్లుంటుందో కనిపిస్తుంది. అది చాలా అధ్వానంగా ఉండే జైలు. ఈయనను జైల్లో వేయంగానే తండ్రి మోతీలాల్ నెహ్రూ ఎక్కడి దాకా వెళ్ళాడు తెలుసా? వైస్రాయ్ దాకా వెళ్ళాడు, బ్రిటిష్ వైస్రాయ్ దాకా. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తానండి. ఇది భారతదేశ న్యాయ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది మేజిస్ట్రేట్ కోర్టుకి వచ్చింది. వస్తే అంటే 12 రోజులు, అప్పటికి 12 రోజులే ఉన్నాడు ఆయన. మేజిస్ట్రేట్ కోర్టుకు వస్తే మేజిస్ట్రేట్ 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 4 గంటలకి తీర్పు వచ్చింది. 2 సంవత్సరాలు జైలు శిక్ష అంటే 2 సంవత్సరాలు మీరు నాబా జైల్లో ఉండాలి. నాబా జైల్లో చాలా మురిగ్గా ఉండేది. ఈయన గంటకోసారి 2 గంటలకోసారి పైనుంచి మట్టి రాలుతుండేదట. ఆయన తోటున్న ఇంకొక 2 కాంగ్రెస్ నాయకులే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్లు. ఈయన చీపురు తీసుకొని గంటకోసారి 2 గంటలకోసారి చిమ్ముకుంటుండేవాడట. న్యాయస్థానం విషయానికి వస్తాను. 4 గంటలకి తీర్పు వచ్చింది. ఏమని ఇచ్చాడు తీర్పు? 2 సంవత్సరాలు జైలు శిక్ష అని. 7 గంటలకి తీర్పు మారిపోయింది. 4 గంటలకు వచ్చిన తీర్పు 7 గంటలకు మారిపోయింది. తీర్పుని రద్దు చేస్తున్నాము, మీరు నాభా వదిలి వెళ్ళాలి, నాభాలో మళ్ళీ అడుగు పెట్టకూడదు అని. ఏంటి దీని వెనక? వీళ్ళు వీర సావర్కర్ని గురించి మాట్లాడతారు. నైతిక హక్కు ఉందండి వీళ్ళకి. కనీసం నైతికత ఉండాలి కదా. 12 రోజులు ఒక జైల్లో ఏది సామాన్యమైన దీంట్లో 3వ రోజు నుంచి 3 రోజులు సరైనటువంటి అంటే జైల్లో పెట్టే తిండి పెట్టారు వీళ్ళకి. 3వ రోజు నుంచి పైన అధికారుల దగ్గరకి ఇది రాగానే వీళ్లకు మంచి ఆహారం బయట నుంచి తెప్పించి పెట్టేవాళ్ళు. మూడు రోజులకి టెలిగ్రాముల మీద టెలిగ్రాములు. తండ్రి గారు మోతీలాల్ నెహ్రూ గారు డబ్బు సంచులతో దిగారు. మరి వీళ్ళకి బ్రిటిష్ కనెక్షన్ లేదని ఎట్లా చెప్తారు?
అవునా కదా సతీష్ గారు? ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. నెహ్రూ గారే స్వయంగా నాభా జైలు గురించి తన ఆత్మకథలో రాసుకున్నాడు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. డిస్కవరీ ఆఫ్ ఇండియా కాదు, ఓకే. ఆయన ద వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అని వాల్యూమ్స్ ఉన్నాయి, దాంట్లో రాసుకున్నాడు. ఎన్ని చెప్పాలా? 1962 వార్లో అమెరికా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది చైనాకి వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా. కానీ మన వాళ్ళు రష్యా అధీనంలో ఉండేది. రష్యాను సాయం అడిగితే రష్యా ఏమన్నదో తెలుసా? యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఈజ్ మై బ్రదర్. దిస్ ఇస్ ద వర్డ్స్ దే హ్యావ్ యూజ్డ్. అమెరికా సహాయాన్ని తిరస్కరించారు. భారతదేశ భవిష్యత్తును పణంగా పెట్టి ఒక్కటి కాదు సతీష్ గారు, పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లో ఎంటర్ అయ్యారు. మన వాళ్ళు సరే సమయానికి తరిం కొట్టగలిగారు కొంత దూరం. నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు పోయి యుఎన్ఓలో ఇచ్చేయాలయా? ఈ రోజుకి రావణ కాష్టం అయింది అది. యుఎన్ఓలో మేము ఈ విషయాన్ని యుఎన్ఓలో తెలుసుకుంటామని రేడియోలో ప్రకటించాడు ఆయన. తిప్పి కొట్టాల్సింది పోయి ఏమి రాజనీతి ఇది? నీకు ఇస్తానన్న శాశ్వత యుఎన్ఓలో నీకు ఇస్తానన్న శాశ్వత సభ్యత్వాన్ని నువ్వెందుకు చైనాకి ఇప్పించావు? ఏ నీ బాబు సొమ్మ ఇదే? దేశమేమన్నా అది నీకు కాదు ఇస్తానన్నది, నీ దేశానికి. ఒక్కొక్క విషయాన్ని కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తే సతీష్ గారు కడుపు రగిలిపోద్ది. వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు. మనం ఓ పెద్ద గ్రంథం రాయొచ్చు, ఇన్ని. ఇప్పుడు మళ్ళా తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుంది. బిడ్డ కూడా చేలోనే మేస్తున్నాడు. అదే పాలసీలు, అదే బుజ్జగింపు. సో నెహ్రూ పాలసీలు ఏవో భారతదేశానికి పనికిరావని అంటారు. ఏమి పనికొచ్చినాయి చెప్పండి నాకు. నెహ్రూ టైంలో ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పండి నాకు. లేదు ఎయిమ్స్లు కట్టాము, ఐఐటీలు కట్టాము. ఎవరున్నారు దాంట్లో? ఐఐటీల్లో, ఎయిమ్స్లో ఎవరెవరున్నారు? సామాన్యంగా ఎవడైనా కడతాడు. ఓకే, ఎవడైనా కడతాడు. ఎయిమ్స్ ఇప్పుడు నువ్వు అసలు ఏం చేయలేదన్నా అనిపించుకోవడానికంటే ఏదో ఒకటి చేసావు అనిపించుకోవడం. లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లా చేశాడండి? సరే నెహ్రూ సంగతి పక్కన, నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఎట్లా చచ్చిపోయాడు తెలుసా మీకు? తాష్కెంట్లో చచ్చిపోయాడు. అవును. ఎట్లా చనిపోయాడు? దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇప్పుడు దాకా ఏమన్నా బయటకు వచ్చిందా? రాలేదు. నేతాజీ చనిపోయిన దాని విషయంలో రహస్యం బయటకు రాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన దాంట్లో రహస్యం బయటకు రాలేదు. చాలా. శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవి మర్డర్ల, సహజహత్యల, మరణాల, విషప్రయోగాలు అనేటువంటివి బయటికి రాలేదు. సరే వాళ్ళ అది ఆ ఎరా అటు పక్కన పెడదాం. కొన్ని మన ఎరాకు వద్దాం. కొంచెం మన ఎరాలో అమ్మ సోనియమ్మ అడుగు పెట్టారా? ఏది మన భారతదేశంలో? రాజీవ్ గాంధీ జీవితంలో ఆమె అడుగు పెట్టిన 2 నెలలకి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, తెలుసా నీకు? లేదండి. దాన్ని రా అంటారు. రా అంటే పోలీస్ వింగ్, అది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అవును. ఎందుకో తెలుసా? సైన్యంలో ఉంటుంది కదా ఇప్పుడు. ఇంతకుముందు అది ఒక
అంటే ఒక రీసెర్చ్ వింగ్ అది, అవును, ఏది ఒక ఇంటెలిజెన్స్ లాగా. ఇంటెలిజెన్సీ లాగా. ఉమ్, ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా? ప్రధానమంత్రి ఇంట్లోకి ఒక విదేశీ వనిత ఎంటర్ అయింది. ఉమ్, ఆర్ఎన్ కావ్ అవును, దాన్ని స్టార్ట్ చేసింది. అవును, అది మరి అంటే ఆనాటి వాళ్ళకి తెలుసు. సరే, ఇంకొక చిన్న అంటే ఒకటి మీరు జాయిన్ చేసుకుంటే వస్తే అసలు భయంకరమైన కుట్రకోణాలు తెలుస్తాయి. ఉమ్, ఆమె ఇంట్లో అడుగు పెట్టంగానే మొట్టమొదటి చావు ఎవరిది? సంజయ్ గాంధీ. దేశానికి ఉత్తరాధికారి. ఓకే, ఇందిరాగాంధీ గారి తర్వాత నెక్స్ట్ వచ్చేది సంజయ్ గాంధీ, రాజకీయ వారసుడు అనేటువంటిది ఆనాటి ఇప్పుడు వెంట తిరుగుతున్నాడు అప్పటికి తల్లి వెంట. రాజకీయాల్లో ఉన్నవాడు. ఉన్నాడు. ఇతను నాకు వద్దని పైలట్గా అవును, ఇదైన వాడు ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. ఉమ్, సో ఇంత తర్వాత ఇంట్లో నుంచి ఎవరు పంపించి వేయబడ్డారు? మేనకా గాంధీ. మేనకా గాంధీ కొడుకుని. ఆ తర్వాత ఎవరు చచ్చిపోయారు ఆ ఇంట్లో? ఇందిరాగాంధీ. ఆ తర్వాత ప్రధాని ఎవరయ్యారు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తర్వాత ఎందుకు చచ్చిపోయాడు? రాజీవ్ గాంధీ చచ్చిపోవడానికి, ఇందిరాగాంధీ చనిపోవడానికి మధ్యలో ఇంకొంతమంది చచ్చిపోయారు. రాజేష్ పైలట్, రాజేష్ పైలట్ చనిపోయాడు. అండ్ జ్ఞాని జైల్ సింగ్, రాష్ట్రపతి చేశారు. జ్ఞాని జైల్ సింగ్, వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? మాకు తెలియదు, మీరు చెప్పాలి. అంటే ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్. మీరు ఎవరో ఒక వ్యక్తి చుట్టూ అనుమానాలు వచ్చేలాగా చెప్తున్నారు. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎవరికి నెక్స్ట్ అధికారం? పివి నరసింహారావు గారు వచ్చారు. ఈమెకే, సోనియా గాంధీ గారికి. ఈమె కదా నెక్స్ట్ క్యాండిడేట్. కానీ ఈమెను కాదన్న తర్వాత కదా. ఓకే, రాజీవ్ గాంధీ చనిపోయిన వెంటనే పదవి చేపట్టాల్సింది సోనియా గాంధీ గారు. అండ్ తర్వాత సరే పివి నరసింహారావు అంటే కొరకరాని కొయ్య తయారయ్యాడు. ఆ తర్వాత ఎవరిని ప్రధానం చేశారు? మన్మోహన్ సింగ్ని. మన్మోహన్ సింగ్ ప్రధాని అనే ఇదేమన్నా ఉందా? నడిపిందంతా యూపీఏ చైర్పర్సన్. సో మీరు ఎందుకు మీకు ఇంకా కొంచెం దూరం పోవడం కంటే ఇంకా కాస్త దగ్గరకు వద్దాం. రాబర్ట్ వాద్రా ఇంట్లో ఎన్ని మరణాలు జరిగినాయి? ఒకరో ఇద్దరు రోడ్ యాక్సిడెంట్ చనిపోయినట్టుగా ఐడియా ఉంది. ఉరేసుకొని చచ్చిపోయారు హోటల్ గదిలో. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్లా చచ్చిపోయాడు? డోర్జీ ఖాండు ఎట్లా చచ్చిపోయాడు? ఇద్దరిది ఒకటే టైప్ ఆఫ్ డెత్ తెలుసా? ఆయన కొత్తగా కొన్న హెలికాప్టర్లో చచ్చిపోయాడు, ఈయన హెలికాప్టర్లోనే చచ్చిపోయాడు. అంటే కూలి. ఇవన్నీ పోనీ వీటి మీద ఏమైనా సమగ్రమైన పరిశోధనలు జరిగినాయా? ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు ఖండు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ. అవును సార్. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని విభజించాలా అనే దానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. డోర్జీ కాండ్ని ఎందుకు ఇది చేశారనంటే అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒకటి, దానికి వ్యతిరేకంగా డోర్జీ కాండు గొంతెత్తాడు. రాజేష్ పైలట్ ఎందుకు పోయాడనంటే ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తనను తాను క్యాండిడేట్గా ఇచ్చేసుకున్నాడు. ఓకే, నేనైతే నెక్స్ట్ అనేటువంటి ప్రకటన చేసుకున్నాను. మరి మాధవరావు సింధియా కూడా అదే, ప్రజానాయకుడిని నేను కాకుండా మీరు ఎట్టవుతారని ఎదురు తిరిగాడు సోనియా గాంధీ మీద.
మరి ప్రణబ్ ముఖర్జీ ఈయన ఎందుకు చచ్చిపోయాడు? సరే, మన జ్ఞాని జైల్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చనిపోయాడు? బోఫోర్స్ కుంభకోణం ఏందో నాకు తెలుసు, నేను బయట పెడతాను అని చెప్పి పంజాబ్కి వెళ్ళిన తర్వాత బయట పెడతానని ప్రకటించి పంజాబ్కి బయలుదేరాడు. అది అతను చేసిన తప్పు. సార్ ఢిల్లీలో ఆ మాట చెప్పి పంజాబ్కు బయలుదేరాడు. కార్ యాక్సిడెంట్, లారీ వచ్చి గుద్దింది. సరే సార్, నాదంతా అంటే ఒక కాన్స్పిరసీ థియరీ అనుకుందాం. కాన్స్పిరసీ థియరీ అనుకుందాం. వీటన్నిటికీ కారణాలు ఏంటి? జస్ట్ లైక్ దట్ ఆమెను వ్యతిరేకించిన వాళ్ళందరూ చచ్చిపోవడం వెనుక సహజంగా రోడ్డు దుర్మరణాలు, దుర్ఘటనలు అంతే. ప్రధానమైన వాళ్ళే చచ్చిపోతారా? అది ఈమెకు అనుకూలమైన అంటే ఈమె దీన్ని వ్యతిరేకించిన వాళ్ళే చచ్చిపోతుంటారా? వేరే వాళ్ళు ఎర్రంనాయుడు చనిపోయాడు, మాధవరెడ్డి చనిపోయాడు, ఇంద్రారెడ్డి చనిపోయారు, అట్లా చాలామంది చనిపోయారు అనేక రాష్ట్రాల్లో. వీళ్ళకు ఈమెకు కనెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు వరుసగా, నేను అంటున్నది ఈమె అడుగు పెట్టిన వెంటనే వరుసగా ఒక సిరీస్ ఆఫ్, సరే సార్, మొగుడిని అతి భయంకరంగా ముక్కలుగా చంపారు. అవును, ఎల్టీటీ వాళ్ళు. మొదటి మానవ బాంబు. ఆ చంపినటువంటి ఆ కుట్రదారులకి క్షమాభిక్ష పెట్టారు లేదా? ఎవరు? అంత క్షమాహృదయమా ఈమెది? అవును. దీని వెనక ఉన్నటువంటి తన భర్త, భారతదేశంలో ఎవరైనా స్త్రీని, అసలు ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆమె విదేశీ వనిత కాబట్టి ఆమె కట్టటి ఏమి ఉండకపోవచ్చు, కానీ భారతదేశంలో ఒక స్త్రీ తన భర్తను చంపితే, అతి ప్రియమైన, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపితే, ప్రధానమంత్రి చంపితే ఎటువంటి రియాక్షన్ ఉంటుంది? అదే ఇందిరాగాంధీని చంపినప్పుడు వచ్చిన రియాక్షన్ రాజీవ్ గాంధీని చంపినప్పుడు రాలేదనుకుంటాను. మీరు అన్నదానికి లింక్ పెట్టుకుంటే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 2-3 వేల మంది ఏమో, 3,000 మంది సిక్కులు లెక్క వచ్చింది. 3,000 అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు. 3,000 కనీసం చనిపోయబడ్డారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట చెప్పారు, పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు సహజంగా కింద. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కాదు, అది రాజీవ్ గాంధీ చెప్పింది. రాజీవ్ గాంధీ గారు చెప్పారు. రాజీవ్ గాంధీ చెప్పింది అది, పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు భూమి కంపిస్తుందని. అదే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఏ అల్లర్లు ఎట్లాంటి ఏం జరగలేదు. ఎక్కడ జరిగినాయి? తమిళనాడులో అసలు ఏం జరగలేదు. తమిళనాడులో కాదు, పాపం శ్రీలంక శరణార్థుల మీద కొన్ని చోట్ల చాలా చిన్న ఇవి జరిగినాయి. శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చారు కదా తమిళ వాళ్ళు. కొంతమంది నెల్లూరు ఆ ప్రాంతంలో ఉన్నారు, కొంతమంది తమిళనాడులో ఉన్నారు, కొన్ని శ్రీలంక కాలనీస్ ఉన్నాయన్నమాట. వాటి మీద కొద్దిగా, అది కూడా ఎక్కువ అంటే ప్రాణ నష్టం ఏం జరగల. ఇక్కడ ఇట్లా జరిగినట్టు ప్రాణ నష్టం ఏం జరగల. మరి అప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు జరిపి ఇప్పుడు ఎందుకు జరగలేదంటే చెప్తాను. వీళ్ళ అంచనా ఏంటంటే, ఇందిరాగాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉండింది 84లో. సో ఆమెను వేసి సింపతి మీద 400 సీట్లు, హైయెస్ట్ భారతీయ చరిత్రలో అన్ని సీట్లు ఎప్పుడు రాలేదు. అండ్ ఈయన్ని ఎందుకు వేశారో తెలుసా? అప్పటికి మొదటి రౌండ్ ఎన్నికలు పూర్తయినాయి. రాజీవ్ గాంధీ చనిపోయినప్పటికీ ఈయన చనిపోవడంతో మళ్ళా ఎన్నికలు మొదటి నుంచి పెట్టారు. మొదటి రౌండ్ ఎన్నికలు పూర్తయిన తరువాత వాళ్లకు పూర్తిగా అర్థమైంది ఏది మళ్ళా ఓడిపోబోతున్నామని. ఆల్రెడీ మనకు తెలిసిన కార్డు. కానీ వాళ్ళే అధికారంలో ఉండి ప్రధానమంత్రి అభ్యర్థి చనిపోతే లాభం ఏంటి? వాళ్ళకి ఇంకెవరినో చంపేసి సింపతి తీసుకుంటారు. ఇంకొక ఆ సింపతి మీద తను రావచ్చు కదా, అది కదా. ఓకే. అయితే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వల్ల దొరికిపోయింది. అది ప్రాబ్లము. అత్యవసరంతో కదా
సింపతి అంత వర్క్ కాల. అవును. ఏది రాజీవ్ గాంధీ డెత్ సింపతి అంత వర్క్ కాల. చాలా తక్కువ మెజారిటీతో అదే సంకీర్ణ సర్కార్ రావాల్సి వచ్చింది అప్పుడు. అంతకుముందు 400 సీట్లు వచ్చాయి, తర్వాత సంకీర్ణ సర్కార్ వచ్చింది. అంత అంటే రాజీవ్ గాంధీ అంత గొప్పగా పరిపాలించుంటే, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత దానికి వేవ్ విపరీతంగా రావాల. ఆల్రెడీ ఇందిరాగాంధీకి ఒకసారి వేవ్ వచ్చింది, జనాలు ఆల్రెడీ చూశారు, రుచి చూశారు. ఇప్పుడు అంటే మళ్ళా సింపతిని కొట్టేదానికి అవకాశం లేకుండా ఆ కార్డ్ అయిపోయింది, కార్డ్ వాల్యూ అయిపోయింది. సో కానీ ఇవన్నీ ప్రజలకు తెలిసినా కూడా మరి నిజంగా ఇంత జరిగితే ఇది నిజమని ప్రజలు నమ్మలేదన్నట్టే కదా మరలా కాంగ్రెస్ గెలిచింది. ఎక్కడ ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? బీజేపీ ఆనాటికి ఆల్టర్నేటివా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు నమ్మరు ప్రజలు. మీరు రూల్డ్ అవుట్ కేసు అది. అప్పటికి నేను ఇప్పుడు అంటలేదు. అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్తో కలిసి నడిచిందే తప్ప ఇంకా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని ఏదో 2-3 స్టేట్లు ఇదయ్యారే తప్ప దేశంలో కమ్యూనిస్టులను ఎవరు నమ్మరు. ఇంకా నమ్మగలిగినటువంటి వాళ్ళు బలంగా లేరు. ఇంకా ఉండేది ఎవరు? ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళనే పెట్టుకోవాలి. అందుకని అతి తక్కువ సీట్లతో పివి నరసింహారావు గారు, ఆయన అదే కదా కేసు, అదే ఒక ట్రైబల్ ఎంపీని కొన్న కేసులో కదా ఆయన ఇదయ్యాడు. జార్ఖండ్ ముక్తి శిబు సోరెన్. సో కాంగ్రెస్ చరిత్ర అంతా రక్తసిక్తం అండి, రక్తసిక్తం. దేశాన్ని మొదటి నుంచి విభజించడానికి కంకణం కట్టుకున్నటువంటి పార్టీ అది. అటువంటి అసలు విభజించాలి అనే భావనని దేశంలో ఆ విష బీజాన్ని నాటింది కాంగ్రెస్ సంస్కృతి. జిన్నా కాదా? ముస్లిం లీగ్ కదా ఇప్పుడు కొత్తగా జిన్నా అనుకున్నామండి. జిన్నా నువ్వేం చేసావంటున్నా, నువ్వెందుకు గట్టిగా వ్యతిరేకించలేదు? అప్పటికి ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకుంది కాబట్టి, అప్పటికి 20 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ హిందుత్వం రెచ్చగొట్టింది కాబట్టి ముస్లింలు దేశ విభజన కావాలన్నది గత 1-2 ఏళ్ళుగా వస్తున్నటువంటి మాట కదా. ఆర్ఎస్ఎస్ వల్ల అనుకుందాం. మరి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయిందండి పాకిస్తాన్ నుంచి? ఆర్ఎస్ఎస్ ప్రభావమా? దేశం దూరం ఉంది, ఇది దూరం ఉంది కాబట్టి విడిపోవాల్సి వచ్చింది. దానికి ఏమైనా ఆర్ఎస్ఎస్ ఇదే, దాని వెనక ఆర్ఎస్ఎస్ శక్తులు ఉన్నాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, చాలా ముస్లిం దేశాల్లో వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. దానికంతా ఆర్ఎస్ఎస్ కారణమా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఓకే, ఆర్ఎస్ఎస్ అనుకుంటే ఆర్ఎస్ఎస్ని రద్దు చేసి నువ్వు దేశాన్ని కాపాడొచ్చుగా. అవును, గాడ్సే అప్పుడు చేశారు కదా. గాడ్సే విభజన జరిగిన తర్వాత కదా. అవును, నేను విభజన జరగకముందు సంగతి చెప్తున్నా. ఒక ఆర్ఎస్ఎస్ఏ కారణమైతే, ఆర్ఎస్ఎస్ కారణం అనుకుంటే ఆర్ఎస్ఎస్ నిషేధించు, దేశ విభజన ఆపు. ఎవడొద్దన్నాడు నిన్ను? అవును, దేశ విభజన ఆపడం కోసం ఆర్ఎస్ఎస్ నిషేధిస్తే హాయిగా నిషేధించబడతాం. అవును, దేశం ఒక్కటిగా ఉండడానికి నిషేధాన్ని ఎదుర్కొంటాం మేము. ఏ ఎమర్జెన్సీలో నిషేధాన్ని ఎదుర్కోవాలా? గాంధీ టైంలో నిషేధాన్ని ఎదుర్కోవాలా? నిన్న మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కోవాలా? నిషేధాలేమి ఆర్ఎస్ఎస్కు కొత్త కాదు. సరే, 1962లో ఇంకొక చిన్న అంటే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. 1962లో చైనా వార్ అప్పుడు ఆర్ఎస్ఎస్ కాదు సైన్యానికి సహాయం అందించింది. ఆర్ఎస్ఎస్ కాదు 1963లో నెహ్రూ ఆహ్వానం మీద పెరేడ్ నిర్వహించింది.
అప్పుడు ఈ కమ్యూనిస్టులు ఏం చేశారు తెలుసా మీకు? చదివిన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎవరికి? సైనికుల కోసం. మీరు ఏ సైనికుల కోసం? మన సైనికుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం ఇండివిజువల్గా జరిగింది. అది ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు తప్ప ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కరే కాదు. రక్తం ఇవ్వద్దు సైన్యానికి అని చెప్పి ప్రచారం చేశారు కమ్యూనిస్టులు. నిజమా? ప్రతి విషయానికి ఆధారాలు ఉన్నాయి. వీడు దేశ ప్రేమికులా? నీ సైన్యం పోరాడుతూ గాయపడి రక్తాన్ని పోగొట్టుకుంటే వాళ్ళకి రక్తం ఇవ్వడానికి నీవు వ్యతిరేకిస్తావా? మళ్ళా మేము దేశ ప్రేమికులు అని చెప్పి మాట్లాడతారు. అవునా కాదండి? ఇవన్నీ చరిత్రలో ఉన్న సత్యాలు. కాంగ్రెస్ మాది శాంతి, మేము అహింస. గాంధీ గారు అహింసను బోధించారు. గాంధీ గారు చంపిన తర్వాత బ్రాహ్మణుల మీద, ముఖ్యంగా గాడ్సే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరినీ చంపారని విన్నాను. నిజమంటారు? నిజం కాదనుకుంటున్నారా? ఏరి చంపారు. వీర సావర్కర్ తమ్ముడిని కూడా రాళ్లతో కొట్టారు. ఈ దేశం కోసం జైల్లో ఉండొచ్చిన ఆయన. ఎక్కడ? కాలాపాని. మీరు అహింసను గురించి మాట్లాడతారు. ఇందిరాగాంధీ గోసేవకుల మీద కాల్పులు జరిపించలే ఢిల్లీలో? చంపారా గోసేవకులప్పుడు కాల్పులు? 3,000 మంది. 3,000 మంది? 3,000 మంది. నేను చెప్పడం కాదు, ఆ సంఘటన చూసినటువంటి పత్రికా విలేకరి ఈ మధ్య దాకా బతుకున్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు హింసావాదులు, ఎవరు అహింసావాదులు? తెలంగాణ ఉద్యమంలో కూడా 369 మందికి మీద గోళీలు పడ్డాయి, చనిపోయారు. అంటే తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా గోళీ ప్రభుత్వం. మోడీని మనం నిందిస్తున్నాం. మోడీని ఎందుకు నిందిస్తున్నాం? ఇవన్నీ ఏం చేయలేదు కాబట్టి. అవును, చేయలేదు కాబట్టి. నిన్నగాక మన ఎపిసోడ్లో మనమే మాట్లాడుకున్నాం కదా. అది అయిన తర్వాత మళ్ళీ బెంగాల్లో పెద్ద డెవలప్మెంట్. మమతా బెనర్జీ ఉండి బంగ్లాదేశ్ వాళ్ళందరూ రండి, మేము మీకు ఆశ్రయం కల్పిస్తాం. ఎవరే ఆమె? అసలు వాళ్ళు చచ్చిపోతారు. అసలు ఆమె ఎవరంట? ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ బార్డర్లు తెరవడము, లేకపోతే ఈ దేశ పౌరసత్వం ఇవ్వడం, అది ఎవరి చేతిలో ఉంటుంది? అంటే అక్రమంగానే కదా అదంతా వచ్చేది. బంగ్లాదేశ్ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అండ్ ఆమె పైగా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది చివరి వాళ్ళు మీరు ఎట్లా, అది ఇంకా చాలా చాలా గొప్ప స్టేట్మెంట్. ఏంది తెలుసా? మేము హిందూస్థాన్తో సఖ్యంగానే ఉంటాం, ఇవిదేదో సపరేట్ స్టేట్ అయినట్టు, సపరేట్ కంట్రీ అయినట్టు బెంగాల్. మేము హిందూస్థాన్ ఎవరిమే? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ తాన్లో గుడ్డలే ఇవన్నీ. అది నిజానికి ఇప్పుడు ఆ మాటన తర్వాత బెంగాల్ మీద రాష్ట్రపతి పాలన విధించాలి నిజంగా దేశభక్తులు అయితే. నిన్నెవరో ఒక ఆయనతో మాట్లాడితే, అవునండి రాష్ట్రపతి పాలన విధిస్తారు, సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ ఏం పట్టించుకోరా? ఆయన వేసిన ప్రశ్న.
సరే అట్లీస్ట్ సరే సుప్రీంకోర్టులో స్టే ఇస్తుంది ఇవ్వదు లేకపోతే అవన్నీ తర్వాత నీ రియాక్షన్ ఏంటి? మేము అడిగేది అది కదా. అవును. ఇప్పుడు కావడి యాత్రలో ఇట్లా అరాచకాలు జరుగుతున్నాయి అనగానే యోగి గారు ఒక రియాక్షన్ని చూపించారు. అవును. నీ రియాక్షన్ ఏంటి? అది మేము అడుగుతుంది అంతే కదా. ఒకసారి మనం అడిగింది కూడా అదే. కానీ ఇప్పుడు హింస చేసిందంతా వీళ్ళు హింస చేయనందుకు నిందలు ఆయనకి. అవును పాపం, నీలాప నిందలు అంటారు కదా. సో ఇలా చెప్పుకుంటా పోతే మీకు అనేక కుట్ర కోణాలు ఉన్నాయి, అనేక కుట్ర కోణాలు. మన దేశానికి స్వాతంత్ర్యం అదే మనకు ఎపిసోడ్లు చాలా అనెండింగ్ దొరుకుతున్నాయి లెక్కన. బోలెడు మీకు చెప్పుకోవాల్సిందే, కొత్త తరానికి ఇవన్నీ తెలియాల్సింది కూడా. సార్ నేను ఒక సూటి క్వశ్చన్ చివరిగా లాస్ట్ చివరిగా, మీరు యాంకరు నేను గెస్ట్ని, కానీ కొంచెం సేపు పాత్రలు మార్చుకుందాం. ఓకే. కాంగ్రెస్ని స్టార్ట్ చేసింది ఎవరు సార్? ఏవో హ్యూమ్. ఎవరైనా భారతదేశం మీద ప్రేమ ఉన్న ఒక బ్రిటిషర్. ఎట్లా చెప్తారు భారతదేశం మీద ప్రేమ ఉందని? హౌ యూ కెన్ సే? ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. 72 ఓకే స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడు? 1857లో బ్రిటిష్ వాళ్ళను కోత కోస్తే మన ఝాన్సీ లక్ష్మి మన హిందువుల్ని లేదు భారతీయుల్ని అణిచి ఉంచడానికి కొందరు భారతీయుల్లో ఉండే ఆంగ్లేయుల్ని తయారు చేయడానికి స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే, ఇది ఒక పెద్ద కుట్ర అయితే. నీ మీద బ్రిటిష్ వాడికి నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుందండి? ఈ ఊరికినే మనం మాట్లాడుకోవడం తప్పితే, నిన్ను పాలించడానికి వచ్చిన వాడిని అంతకుముందే కొన్ని వేల మందిని మనోళ్ళు చంపినారు. నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది నాకు చెప్పండి. దాన్ని కేవలం సిపాయిల తిరుగుబాటుగా చిన్న సంఘటనగా, మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అది. అవును, అది సిపాయిల తిరుగుబాటు కాదు, మొదటి స్వాతంత్ర సంగ్రామం. వీర సావర్కర్ రాసినటువంటి 1957 మొదటి స్వాతంత్ర 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం పుస్తకం ఉంది, చదవండి. తెలుగులో కూడా వచ్చింది అది. అంటే 20 ఏళ్లలో దాన్ని, అంటే ఆ కోపాన్ని తగ్గించడం కోసం ఇది ఒక. మీరు అక్కడ నుంచి కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ హిస్టరీని 100 సంవత్సరాలు మళ్ళా పరిపాలించడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అది ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు మాట్లాడను. 100 సంవత్సరాలు కదా, 1957 నుంచి 1947 వరకు, 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండడానికి వెనక ఒక పెద్ద కారణం ఉంది. మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే 1957 నుంచే బ్రిటిష్ వాళ్ళు అనేకమైన చట్టాలు తీసుకొని వచ్చారు, అనేకమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేశారు. మొదటి సంగ్రామ యుద్ధం నుంచి తర్వాతనే ఒక్కసారి. అవును, ఐపీసీ అనేటువంటి అనేకమైన చాలా చట్టాలు తీసుకు, కులాల వర్గీకరణ, కులాల గుర్తింపు, దాన్ని మనం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు కులాల గుర్తింపు చేశారని, మైనార్టీలకి రిజర్వేషన్ పేరు మీద మైనార్టీలు ఉండొచ్చు ప్రయత్నం. ఇవన్నీ తెలియాలి పిల్లలకి. ఇప్పుడు ఇంకో ఎపిసోడ్ ఉంది అయితే మనకు, ఆ 90 సంవత్సరాల్లో ఏం జరిగింది. 1857 మొదటి సంగ్రామ యుద్ధం, స్వాతంత్ర యుద్ధం నుంచి 1947 మధ్యలో కూడా కీలక సంఘటనలు. స్వాతంత్ర సంగ్రామం, ఆ స్వాతంత్ర సంగ్రామం కూడా ఫెయిల్ కావడానికి చిన్న ఆవేశం. ఎవరు ఆయన చనిపోయారు కదా కుర్రవాడు, కొంచెం ఇది కట్ చేయి ఇక్కడ ఫాజ్ అని పేరు సైన్యాధిపతిని కాల్ చేస్తే ఆయన చంపేశారు కదా. కుదీంద్ర బోస్. కాదు
ఓకే, దాన్ని ఇక్కడ కట్ చేయమ్మా, దాన్ని ఇంకో రకంగా చెప్తాంలే. ఓకే ఓకే, ఆవు కొవ్వుతో, అవును 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 అవును. సో తూటాలని నోట్తో ఇచ్చేయాలి కాబట్టి తిరుగుబాటు వచ్చింది అనేది. అతను రివోల్ట్ కాకుండా కానీ ఉండుంటే అప్పటికే దేశం మొత్తం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నారు, అన్ని వైపుల నుంచి బ్రిటిష్ వాళ్ళ మీదకి రావాలని. ఆ ఒక్క చిన్న సంఘటన జరగడంతో, అది చిన్న నిపురవ్వ, మొత్తం దేశం అంతా రివోల్ట్, చిన్న పొరపాటు పెద్ద తప్పిదం అయిపోయింది. లేకపోతే 1957లోనే అదొక మంచి సబ్జెక్టు. దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో వీర సావర్కర్ సబ్జెక్ట్ ఒకటి వచ్చింది, అది ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మీద పాపం ఎన్ని నిందలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు చాలా బాధాకరమైన విషయం అది. వీళ్ళకేమో ఫుట్బాల్ కోర్టులు, వీళ్ళకి సేవలు ఏదో జైల్లో పెడితే, అవును, వీళ్ళకి ఫుట్బాల్ కోర్టులో ఆడుకునేదానికి ఫుట్బాల్ కోర్టు, తినడానికి మంచి తిండి, అండ్ వీళ్ళకి సేవలు చేయడానికి సైనికుడు, సేవకుడు, అండ్ వీళ్ళు రాసుకోవడానికి పుస్తకాలు, ఉత్తరాలు, పేనాలు, పెన్సిళ్ళు. ఆయనేమో అక్కడ కాలాపాని. ఆయన బ్రిటిష్ వాళ్ళని ఇది అడిగాడు. నాబా జైల్లో వెనక చేసినటువంటి వీళ్ళేమో 12 రోజులు ఉండలేకపోయిన నెహ్రూ మహా గొప్పవాడు, సంవత్సరాల తరబడి భయంకరమైన జైలు శిక్షణ అనుభవించినటువంటి దేశభక్తుడు వీర సావర్కర్ ఏమో వీళ్ళకి తిరిగివాడు. అవును, చాలా ఉన్నాయి సతీష్ గారు, చాలా ఉన్నాయి. మనం ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. అవును, చెప్పాల్సింది చెప్తూ మళ్ళీ చెప్తూ పోవాల్సిందే, మళ్ళీ కొత్త తరానికి చెప్పాల్సిందే. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలుసండి ఇవన్నీ? ఎవరికి తెలుసు అసలు? 18 నిన్న మీకు ఒక చిన్న ఇది చెప్తాను. నేను వేరే పాడ్కాస్ట్లో ఒక ఇది ఇచ్చాను. ఇస్తే అసలు ఎంతమంది పిల్లలు, సార్ భారతదేశపు చరిత్రను గురించి చెప్పండి, భారతదేశపు చరిత్రను గురించి ఇంకా మీరు ఎపిసోడ్లు చేయండి అని చెప్పి పెడుతున్నారు. ఆ పాడ్కాస్ట్ వాళ్ళకి మెసేజ్ ఇది చేస్తున్నారు. ఎంతమంది తెలుసా? భారతదేశపు చరిత్ర ఎంత భయంకరంగా వక్రీకరించబడిందో ఇవన్నీ తెలియాలి ఈ నేటి యువతరానికి. అప్పుడు మళ్ళా కళ్ళు తెరుస్తారు. చేద్దాం మళ్ళీ ఇవన్నీ. ఇప్పుడు అయ్యేది కాదు, మనకు వీలైనన్ని సార్లు కొత్త వాటిని ప్రజలకు చెప్పాల్సిందే. నిజమా తప్ప ఉప్ప వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తుండొచ్చు. నేను మీకు కొన్ని బుక్స్ రెఫరెన్స్ కింద చెప్తాను. సార్ వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నెహ్రూ నిషేధించినటువంటి పుస్తకాలు 90. ఆయన కూడా నిషేధించండి ఆ పుస్తకాలు? ఆయన కూడా కాదు, ఆయనే నిషేధించాడు. ఆ తర్వాత ఎవరు నిషేధించలే. అంటే ఆయన మీద ఒక పాట, అంటే ఆయన్ని వ్యతిరేకిస్తూ పాట పాడాడని ఒక సింగర్ని ఆయన జీవితాన్ని నాశనం చేశాడు. అవును, కిషోర్ కుమార్ కూడా ఆల్ ఇండియా రేడియోకి పోకుండా చేశారు మరి. అవును, లతా మంగేశ్వర్ విషయంలో కూడా వీర సావర్కర్ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి నిబంధనలు చాలా ఉన్నాయి. అవును, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. అసలు ప్రజాస్వామ్యం, వీళ్ళ ప్రజాస్వామ్యం ఏందో ఒకరోజు మాట్లాడుకుందాం. పెట్టాల్సిందే. సో ఇంతటితో మనం ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. మళ్ళీ మనకి మంచి ఎపిసోడ్లు ఉంటాయి ఖచ్చితంగా, తప్పకుండా. పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులు దయచేసి ట్యూన్ అయ్యి ఉండండి. పొలిటికల్ వాయిస్లో ఇట్లాంటి కొత్త విషయాలు, ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దేటువంటి అవసరం ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్లను మళ్ళీ పరిశీలించి ఆ కామెంట్ల రూపంలో వచ్చినటువంటి సజెషన్స్ని, సలహాలను స్వీకరించి ఇంకో ఎపిసోడ్కి సిద్ధమవుదాం. ఇది మదన్ గుప్తా గారి విశ్లేషణ.